విశ్వాసముతో మీ పరిస్థితిలో యేసయ్యని చూసి మీరు కూడా చెప్పండి, యేసయ్యే నా ఆశ్రయము. చెప్తారా అండి? బిగ్గరగా విశ్వాసంతో చెప్దాం, యేసయ్యే నా ఆశ్రయము. మనము అద్భుతాలు చూసినప్పుడు పలికేది విశ్వాసం కాదు, అద్భుతం ఇంకా జరగక ముందే నమ్మేదే విశ్వాసము. అప్పుడే పాడేయాలండి, నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడని విశ్వాసంతో పాడినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు మనం నిజంగా ఆ అద్భుతాలను మన జీవితంలో చూస్తామని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంత్రము అసలు ఈ విశ్వాసం గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. కేవలం ఈ చిన్న బిడ్డ యొక్క సంఘటనే కాదు, బైబిల్లో అనేక మంది విశ్వాసము ద్వారా అనేకమైన మేళ్లను చూశారు. అందులో కొంతమందిని గురించి మనం చదువుదామా? అంతా ఒకటే చాప్టర్లో ఉంటుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రతి ఒక్కరూ తెరవలసిందిగా కోరుతున్నాను. హీబ్రూస్ చాప్టర్ 11. నేను తొందరగా చదువుతున్నాను, కొంత సమయం అనుకుంది, త్వరగా చదువుతూ ఉన్నానండి. 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో హానోకు మరణము చూడకుండానట్లు విశ్వాసముతో. 7వ వచనంలో 6వ వచనంలో చూస్తే, ఇంకా తర్వాత కూడా 9వ వచనం, 8వ వచనం, 18వ వచనం, ఈ వచనాలన్నీ 34 వచనాల వరకు మీరు చదివితే ఎక్కడైనా ఒక లిస్ట్ రాసుకొని ఉంచుకోండి. వర్స్ 1లో ఏం జరిగింది, 2లో ఏం జరిగింది, ఇలా 34 వర్సెస్ కూడా మీరు చూస్తూ ఉంటే కనుక విశ్వాసం వలన వారు ఏం చేశారో, వారు ఏం పొందుకున్నారో, వారు ఏం చేయగలిగారో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం వలన హానోకు మరణము చూడకుండానట్లు దేవునితో నడిచాడండి. ఎంతో చక్కని మాట. హానోకు దేవునితో నడుస్తూ తన ఇంటికి దూరం అయిపోయి, దేవుడు అని ఉంటాడు, హానోకు నాతో నడిచి విశ్వాసంలో నువ్వు నీ ఇంటికి దూరం అయిపోయి నా ఇంటికి దగ్గర అయిపోయావు, ఇంకా వచ్చేయని ఆయనతో తీసుకొని వెళ్ళిపోయాడు కదా. అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్న వీరులను గురించి చదువుతూ కూడా విశ్వాసం కేవలము స్వస్థత కోసమో, విశ్వాసం కేవలం ఒక అద్భుతం జరిగితేనే విశ్వాసం ఉన్నట్టు మనం క్రైస్తవులం అయ్యుండి అటువంటి చిన్న విశ్వాసం కాదు, కానీ ఎంతో ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేనికోసం? కేవలం ఈ లోకంలో పొందుకునే అద్భుతాల కోసమో స్వస్థతల కోసమో కాదు, కానీ నిత్య రాజ్యము కొరకు విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి క్రైస్తవులముగా మనం ఉండాలి. హల్లెలూయా. అసలు సరే, విశ్వాసం ఇంత గొప్పది కదా, విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలమై ఉంటాం కదా. విశ్వాసం అనేది మనకు కనిపించకపోయినా సరే వాటి యందు నిరీక్షించడమే కదా విశ్వాసము. మరి ఈ విశ్వాసాన్ని ఎలా పొందుకుంటాం అని మీరు అడిగితే కనుక ఈ మాట మనందరం కలిసి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17, 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసము ఏ విధంగా మనకు కలుగుతుందంటే విశ్వాసము మనం వినుట వలన కలుగుతుంది. ఏం వినాలి? దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగుతుందని మనం చూస్తూ ఉన్నామండి. ఇటువంటి సభలకు వచ్చిన అనేక మంది, లేకపోతే లైవ్లో వీక్షించేవారు చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను. పాటలప్పుడు, వర్షిప్ అప్పుడు, ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు, ఏదైనా యాక్షన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు, ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తారు. కానీ వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి నిద్రపోవడము, అటు వెళ్ళి ఇటు వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోవడము. వాక్యం అంటే రోజు వినేదే కదా, యూట్యూబ్లో అంత ఎక్కువగా లభిస్తుంది కదా అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము వలన మన జీవితంలో ఆత్మీయ, మానసిక, శారీరక అద్భుతాలు మనం దేవుని ద్వారా చూస్తాం. హల్లెలూయా. ఐ కాంట్ ఫర్గెట్ దట్ సిచ్యువేషన్. నేను తీసుకున్న ఆ చిన్న సంఘటన నేను మర్చిపోలేకపోతున్నాను. ఒక చిన్న బిడ్డకే ఏమీ కనిపించినప్పుడు, అంత విశ్వాసం ఉన్నప్పుడు, ఆ బిడ్డ దగ్గర థియాలజీ బుక్స్ ఉండవు, యూట్యూబ్లో చాలా వాక్యాలు చూసుండడు, ఇటువంటి అనేకమైన సభలు అటెండ్ అయ్యి ఉండడు, కానీ
వాడి దగ్గర ఉన్నది ఒకటే, నా దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం అండి. మీ పరిస్థితుల్లో ఇన్ని అద్భుతాలు దేవునివి చూశారు కదా, ఇన్ని సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, అటెండ్ అవుతున్నాం కదా, ఇంతమంది దైవజనుల వర్తమానాలు వింటున్నాం కదా, ఇంత సీనియర్స్ అయిన మీరే మనమే విశ్వాసం ఉంచకపోతే తలదించుకోవాలండి. ఒక పరిస్థితి రాగానే దేవునికి వెన్ను చూపించేసి లోకంలో విశ్వాసం పెడతాం, మనుషులపై విశ్వాసం పెడతాము, అద్భుతాలు చేసే వాళ్ళపై విశ్వాసం పెడతాం, కానీ అద్భుతాలు జరిగించు సర్వోన్నతుడైన దేవునిపై విశ్వాసం ఎందుకు పెట్టట్లేదు? ఒక చిన్న పిల్లవాడి విశ్వాసం చూసి మనము నేర్చుకుందామా? తనకు రేపు స్వస్థత లేదు అని తెలుసు, అయినా విశ్వాసం ఉంచాడు. మీకు దేవుడు నిరీక్షణ ఉంచాడు, మీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది పట్టుకొని విశ్వసించండి, ఆయన మహిమను చూడండి. హల్లెలూయా. భయపడితే మనుషులకు ఉరి వచ్చునని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీ పరిస్థితి చూసి భయపడితే అపవాది మీ జీవితంలోకి దాన్ని తీసుకొని వస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు కదా, భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పాడు. ఏమని చెప్పాడండి? భయపడకుము నమ్మిక. అంత షార్ట్లో కట్ చేసేసారేంటండి? మాత్రము అని నేను ఇలా చూపించినంతసేపు మాత్రము అని చెప్దామా? భయపడకుము నమ్మిక. మళ్ళీ కొంతమంది ఆపేశారు. విశ్వాసంతో చెప్పండి, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని యేసయ్య చెప్పాడు. నువ్వు నమ్మితే ఏం చూస్తామన్నాడు? దేవుని మహిమను చూస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు విశ్వాసం పొందుకుందామండి, విశ్వాసంతో నిలిచి ఉందాం. అద్భుతాలు చూడటానికి కాదు, ఖచ్చితంగా అవి కలుగుతాయి, కానీ సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you. పరలోకమును గూర్చిన, నిత్యత్వమును గూర్చిన, మీ యొక్క గమ్యాన్ని గూర్చిన, ప్రభు ఇచ్చిన వాగ్దాన్ని గూర్చిన విశ్వాసము కలిగి ఉండండి. ఇవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడండి. విశ్వాసం ఉంచుతాం ప్రభువునందు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఈ ఒక్క మాట మనం చదువుదామండి. అసలు విశ్వాసం లేని చోటులో యేసయ్య అద్భుతాలు చేయలేకపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాట ఒకసారి మనందరూ చదువుదాం. మాథ్యూ చాప్టర్ 17:20. మత్తయి సువార్త 17:20. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాతో కలిసి బిగ్గరగా చదవండి. మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అవి పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, అదేంటి ఇప్పుడు వరకు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తా ఉన్నాం కదా, ఇక్కడేంటి ఇలా ఉంది? మీకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు చెప్తున్నాడండి. దానికి సోర్స్ ఏంటి? దేనివల్ల అలా అసాధ్యమైన కార్యములు మనం కూడా చేయగలము అని కొంచెం పైకి వెళ్ళి చదివినప్పుడు, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చేయగలరు అని చెప్తా ఉన్నారు. ఈ వాక్యంను చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటూ, ఆవగింజంత విశ్వాసం అంటే దేవునిపైన ఇంత విశ్వాసం ఉంచితే చాలండి, ఆయన అంత పని మీకోసం చేసి పెడతాడని చెప్తా ఉంటారండి. కానీ ఆయన ఆవగింజంత విశ్వాసం అని ఎందుకు అన్నాడో తెలుసా? ఒక ఆవగింజను, ఒక మస్టర్డ్ సీడ్ మీరు కట్ చేసి చూస్తే కనుక అందులో ఎక్కడ డొల్ల ఉండదు, ఎక్కడ ఖాళీ ఉండదు, ఎక్కడ హాలో ఉండదండి, కంప్లీట్గా ఉంటుంది. అటువంటి కంప్లీట్ విశ్వాసం దేవునిపైన మీరు ఉంచినప్పుడు ఆయన వలె, ఆయన మీకు చెప్పినట్టుగా, వాగ్దానము చేసినట్లుగా అసాధ్యమైన కార్యములు మీరు చేయగలరు ఆయన మహిమ కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఆవగించంత విశ్వాసం అంటే ఇంత కొంచెం విశ్వాసం కాదు. దేవునిపై సంపూర్తి విశ్వాసం ఉంచండి, సంపూర్తి విశ్వాసం, కంప్లీట్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం ఆయన పైన ఉంచండి. ఈరోజు మీరు ఈ క్రూసేడ్లో, ఈ యొక్క మీటింగ్లో, ఈ యొక్క మహాసభలకు వచ్చి మంచి పాటలు పాడినప్పుడు చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఆరాధిస్తూ లోపల మీరు కూడా కేకలు వేస్తున్నారేమో, లోపల మీరు కూడా వేదన కేకలు వేస్తున్నారేమో, అరుస్తూ ఉన్నారేమో, ప్రవ్వా ప్రవ్వా ఇది నా పరిస్థితి అని కేకలు వేస్తూ ఉన్నారేమో. అస్వస్థతను గూర్చి మీ హృదయము దుఃఖముతో కేకలు వేస్తూ ఉందేమో. మనుషులనే మాటలను గురించి
మీరు కోల్పోయిన మనుషులను గూర్చి, ధనమును గూర్చి, పనిని గూర్చి, జవాబు లేని ప్రార్థనల గురించి, అపరాధ భావమును బట్టి మీరు ఈరోజు ఇక్కడ అందరూ ఆరాధిస్తున్నా సరే, బయటికి నవ్వుతూ ఉన్నా సరే, మీలో దుఃఖం ఉందేమో. మీ ప్రశ్న కూడా, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు పోయింది, ఇది ఎందుకు కోల్పోయాను, నా జీవితంలో ఇది ఎందుకు జరగలేదనే ప్రశ్న మీకుందేమో. ప్రశ్న ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది కాదండి, మీరు ఎక్కడికి పరుగెడతారు అనేది ప్రశ్న. ఆ చిన్న బిడ్డ ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్నించే వయసు కూడా కాదు. అయినా సరే నేను నా యేసయ్య దగ్గరికి పరిగెడతాను, ఆయన నా ఆశ్రయం అని చెప్పుకున్నాడు. ఈరోజు మీరు కూడా మీ వ్యాధిని బట్టి, మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ భర్త యొక్క అవిశ్వాసమును బట్టి, మీ కుటుంబంలో లేని రక్షణను బట్టి, మీరు పడుతున్న వేదనను బట్టి, హింసను బట్టి, వీటన్నిటి బట్టి మీరు హృదయం కలిచి వేయబడి ఇక్కడికి వచ్చారేమో. యేసయ్య దగ్గరకు పరిగెడదామా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? యేసయ్య, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారం. ఈ ఒక్క మాట మనం కూడా పాడదామా? యేసే నా ఆశ్రయము,